అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఏంటంటే అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. యాసిడిటీ వచ్చింది లేదా గట్ హెల్త్ పాడైపోయింది ఇలా చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు పొట్టకు సంబంధించిన ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తున్నాయి, రాకుండా మరి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు అంటే ఏముంటాయి, ఇక ఒకవేళ పొట్టకు సంబంధించి మరీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ సోమశేఖరరావు గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. యశోద హాస్పిటల్లో వన్ ఆఫ్ ద హెడ్ లాగా ఉన్నారు మీరు ఈ విభాగానికి. అయితే డాక్టర్ గారు, ఈ లివర్ ఇష్యూస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం, పొట్టకు సంబంధించిన ఇష్యూస్ అనేవే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడినా కానీ మీరు తీసుకునే ఫుడ్ మంచిగా లేదు, మీరు ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అందుకే మీరు లివర్ పాడైపోయింది, మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు లివర్ డ్యామేజ్ అయిపోయింది, లేదంటే ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నారు గట్ హెల్త్ పాడైపోయింది, పొట్టలో అన్ని భాగాలు పాడైపోయింది అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి డాక్టర్ గారు, ఎలా ఉంటుంది ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని పనితనం ఎలా ఉంటుంది, పొట్టలోకి వెళ్ళాక అది ఎలా డ్యామేజ్ చేస్తుంది అసలు? మోస్ట్ ఇంపార్టెంట్గా ఫస్ట్ మీరు ఇందాక అన్నారు చాలా గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని. డెఫినెట్గా ఇప్పుడు ఏంటి అంటే మన ఆహార నియమాలు బాగా మారిపోయినాయి. లాస్ట్ 20 yearsలో మీరు చూసుకుంటే మనం మన నేటివ్ ఫుడ్ నుంచి కంప్లీట్గా వెస్టర్నైజ్ డైట్, లేదు అంటే మనకి సంబంధించినవి కానీ ఐదర్ ఈస్ట్ అవ్వచ్చు వెస్ట్ అవ్వచ్చు, ఇటు పక్కన నూడిల్స్ లేకపోతే ఇటు పక్కన బర్గర్స్ పిజ్జాస్, వీటి మీద ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి మనకి. ఈ ఆహార నియమాల్లో మార్పులు రావటం వల్ల గట్ హెల్త్ డ్యామేజ్ అనేది మనం ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. రెండోది టాబ్లెట్స్, మందులు, రకరకాల మందులు ఉన్నాయి, కొత్త కొత్త మందులు చాలా వచ్చినాయి. సో కొన్ని రకాల మందులు, అది అలోపతి అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఇంకా ఆయుర్వేదం అవ్వచ్చు, రకరకాల మందుల వల్ల ఈ మందులు బేసిక్లీ ఫస్ట్ పాస్ మెటబాలిజం ఇప్పుడు లివర్ నుంచి వెళ్తుంది జరుగుతుంది. ఈ మందు ఫస్ట్ ఫిల్టరేషన్ లివర్ నుంచి జరుగుతాం, లివర్లో నుంచి పాస్ అవుతాం జరుగుతుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం కానీ మందులు కానీ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిన తర్వాత అది కరిగి పోర్టల్ వీన్ అనే బ్లడ్ వెజల్, ఈ ఇంటెస్టైన్లో నుంచి ఆ బ్లడ్ వెజల్ బ్లడ్ సప్లై అంతా లివర్కి చేస్తుంది. సో ఒకవేళ కనుక ఆ మందుల వల్ల, కొన్ని రకాల మందుల వల్ల లివర్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ లివర్కి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మందుల వల్ల లివర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం, సో మందుల వల్ల ఇంటెస్టైన్కి కానీ లివర్కి కానీ ఫస్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా. ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? స్పైసీ ఫుడ్ లివర్ మీద ఎఫెక్ట్ డైరెక్ట్గా చూపించదండి. స్పైసీ ఫుడ్ ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటే పొట్ట లోపల ఉన్న లైనింగ్ మీద దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దీనికన్నా ముఖ్యంగా మనం బయట తింటాం చాలా కామన్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది ఎక్కువ శాతం ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజు తిందాం అనేవాళ్ళు, వారంలో 5 రోజులు తినేవాళ్ళు, ఇలా రకరకాలుగా బయట ఆహారంకి అలవాటు పడతాం చాలా ఎక్కువగా చూస్తున్నాం. స్పైసెస్ కన్నా అందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. హెలికోబ్యాక్టర్ పైలోరి అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా మన పొట్ట లోపలికి చేరుకుని మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మన పొట్టకి చిన్న పేగులో మొదటి భాగమైన డియోడినంకి పూత రావటం కానీ, అల్సర్స్ రావటం కానీ, ఈ అన్నిటికీ ముఖ్యమైన కారణం హెలికోబ్యాక్టర్ పైలోరి. ఇదివరకు రోజుల్లో 1960s 1970s వరకు కారం తినే వాళ్ళకు లేకపోతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి అల్సర్స్ వస్తాయని అనుకునేవాళ్ళు. కానీ ఈ హెలికోబ్యాక్టర్ పైలోరి అని ఒక బ్యాక్టీరియాని డిస్కవర్ చేసిన తర్వాత 85% మందికి పొట్ట లోపల కానీ, డియోడినం పేగు లోపల మొదటి భాగంలో కానీ అల్సర్స్ రావడానికి ఈ బ్యాక్టీరియా కారణమని తెలుసుకోవటం జరిగింది. ఇంకా 10% మందికి మనం వాడే మందులు, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, ఇలా దీర్ఘకాలికంగా వాడే మందుల వలన, ఇంకా ఇతరత్ర రేర్గా కొన్ని రకాల మందుల వలన బిస్ఫాస్ఫినేట్స్ అంటారు, మనకి బోన్స్ వీక్గా ఉన్నాయి అని చెప్పి ఇంజెక్షన్స్ లాగా టాబ్లెట్స్ లాగా ఇస్తారు. దీనివల్ల ఇలాగా కార్డియాక్ మెడికేషన్స్, ఎకోస్పిరిన్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, దానివల్ల అది 15% మందికి. 85% మందికి ఈ హెలికోబ్యాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ అన్నిటికీ ముఖ్యమైన కారణం కలుషితమైన ఆహారము, నీరు. ఏది ఇప్పుడు మనం రుచి కోసం ఏది తీసుకున్నా అది
పొట్ట మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది. సో చూపిస్తుంది. మీరు ఇన్నేళ్ల సర్వీస్‌లో ఉన్నారు. ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌తోని అసలు ఎంతమంది వస్తున్నారండి రోజుకి? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మనం రోజుకి ఒక యావరేజ్‌గా 30 ఓపీ నేను 30 హ్మ్. పేషెంట్స్‌ని చూస్తే, హ్మ్. అందులో 25 మంది హ్మ్. అంటే ఆల్మోస్ట్ 85% హ్మ్. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఎక్కువ శాతం మంది నేను చెప్పిన అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సింప్టమ్స్ అంటే హ్మ్. గుండెలో మంట గాని, హ్మ్. పొట్ట లోపల మంట గాని, ఇలాగ ఆహారం తీసుకోక ముందు కొంతమందికి, హ్మ్. తిన్న వెంటనే చాలా ఎక్కువగా ఉంటాం. హ్మ్. ఇలాంటి సమస్యలతో కనీసం 75% మంది ఓపీ మేము హ్మ్. వీళ్ళనే చూస్తాము. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్యూట్‌గా ఇమ్మీడియేట్‌గా టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ హ్మ్. దీర్ఘకాలికంగా ఇదే ప్రాబ్లమ్ ఉంటాంది నాకు, రిపీటెడ్‌గా వస్తాంది అంటే హ్మ్. మనం ఎండోస్కోపీ కంపల్సరీ చేసి చూస్తాం. హ్మ్. ఎండోస్కోపీ చేసినప్పుడు నేను ఇందాక మాట్లాడిన హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా కోసం టెస్టింగ్ కూడా చేస్తాం. హ్మ్. 100 మందిలో ఇలా హ్మ్. ప్రాబ్లమ్ ఉండి నేను ఎండోస్కోపీ చేస్తే 100 మందిలో 80% మందికి హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ చూస్తాం జరుగుతుంది. యెస్. అయితే డాక్టర్ గారు అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ అదంటే అది చాలా లైట్ తీసుకుంటారు జనరల్‌గా గాని. సో ఏముంది ఒకటి బయట దొరికే మెడికల్ షాప్‌లో దొరికే ఏదో ఒక సిరప్ లాంటిదో లేదా ఈనోల్ లాంటివి అలాంటివి తీసుకుంటారు. సప్రెస్ అయిపోతూ ఉంటుంది. అసలు చాలా కూల్‌గా ఉంటాము. సో అట్లాంటి కేసులు బాగా అక్యూట్ అయిపోయి, బాగా క్రానిక్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఏం ప్రాబ్లమ్‌తో వస్తారండి అసలు? యాహ్! యాక్చువల్లీ హ్మ్. ఏంటి అంటే హ్మ్. ఎప్పుడన్నా ఒక్కసారి హ్మ్. అంటే ఒక 2, 3 నెలలకు హ్మ్. ఒక్కసారి కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండటం, కొంచెం హ్మ్. హెవీ ఫుడ్ తిన్నాకుంటే హ్మ్. ఎప్పుడన్నా ఒక్కరోజు ఈనో తీసుకుంటే 2, 3 మంత్స్‌లో ఒక్కసారి దట్ హ్మ్. ఈస్ ఫైన్ అండి. హ్మ్. కానీ ప్రతిరోజు ఇబ్బందిగా ఉండి, హ్మ్. వారంలో 2, 3 రోజులు ఇబ్బంది వస్తుంది. హ్మ్. ఇలాగే ఈనో తీసుకొని సరిపెట్టేస్తా ఉంటే హ్మ్. వీళ్ళకి డెఫినిట్‌గా లోపల హ్మ్. నెమ్మదిగా అల్సర్ డెవలప్ అవుతుంది అని హ్మ్. అర్థం. హ్మ్. ఈ అల్సర్ గనక మనం ఇగ్నోర్ చేసి టెస్టింగ్ చేసుకొని ట్రీట్ హ్మ్. చేసుకోకపోతే అల్సర్ పెరుగుతా ఉంటుంది. హ్మ్. 2 రకాల అల్సర్స్ ఉంటాయమ్మా. హ్మ్. స్టొమక్‌లో అంటే హ్మ్. పొట్ట లోపల గ్యాస్ట్రిక్ అల్సరు, హ్మ్. చిన్న పేగులోని మొదటి భాగమైన డియోడినంలో అల్సర్. హ్మ్. ఇలా 2 రకాల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. గ్యాస్ట్రిక్ అల్సర్ గురించి మనం మాట్లాడుకుంటే, గ్యాస్ట్రిక్ అల్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ హెలికోబాక్టర్ పైలోరీ. హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఇనీషియల్‌గానే అల్సర్ అవ్వదది. హ్మ్. ముందు పూతలాగా వస్తుంది. దీర్ఘకాలికంగా దీన్ని హ్మ్. పట్టించుకోకుండా ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే హ్మ్. ఇది నెమ్మదిగా అల్సర్ కింద హ్మ్. పరిగణిస్తుంది. ఈ అదలా సింప్టమ్స్ ఉండిపోతుంది ఆ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. హ్మ్. ఇది క్రానిక్ ఇన్ఫెక్షన్. హ్మ్. ఒకవేళ మనం దాన్ని ఎరాడికేట్ చేయకపోతే హ్మ్. దీర్ఘకాలికంగా పొట్ట లోపలే ఉండిపోతుంది. దీని హ్మ్. స్పెషల్ ఇది ఏంటి అంటే మిగిలిన హ్మ్. బ్యాక్టీరియా, వైరసెస్ ఏదైనా మన హ్మ్. పొట్ట లోపల ఉన్న యాసిడ్‌తో చనిపోతాయి. హుహు. బట్ ఈ హెలికోబాక్టర్ పైలోరీకి ఆ హ్మ్. యాసిడ్‌ని ఎస్కేప్ చేసి హ్మ్. ఇంకా యాసిడ్ ఎక్కువ తయారు చేసే గుణం ఉంటుంది. హ్మ్. సో, దీనివల్ల అది ఇట్ కెన్ సర్వైవ్ యాసిడ్. హ్మ్. అక్కడే ఉండి ముందు అల్సరు. హ్మ్. ఈ అల్సర్‌ని కూడా మనం సరైన టైంలో ట్రీట్ చేయకపోతే హ్మ్. ఈ అల్సరే గ్యాస్ట్రిక్ అల్సరు హ్మ్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లాగా పరిగణించే అవకాశం ఓహ్! ఉంటుంది. హ్మ్. సో, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. దాన్ని ఏమంటాము? పొట్టలో వచ్చే క్యాన్సర్‌ని? గ్యాస్ట్రిక్ క్యాన్సర్ హ్మ్. అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనే అంటాము. హ్మ్. స్టొమక్ క్యాన్సర్. హ్మ్. సో, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కి ముఖ్యమైన కారణం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. హ్మ్. ఇలాగే దీర్ఘకాలికంగా హ్మ్. సింప్టమ్స్ ఉన్నా గాని హ్మ్. ఎప్పుడో ఒకసారి టాబ్లెట్ ఏసుకుంటాం. హ్మ్. లేదంటే రెగ్యులర్‌గా ఇలా హ్మ్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకొని హ్మ్. ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. డియోడినల్ అల్సర్ ఇందాక ఇంకొకటి హ్మ్. చెప్పాను. డియోడినల్ అల్సర్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఇది క్యాన్సర్‌గా పరిగణించే అవకాశం లేదు. హ్మ్. కానీ ఇది కూడా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. హ్మ్. కానీ డియోడినం యొక్క గోడలు అంటే హ్మ్. దాని వాలు చాలా థిన్‌గా హ్మ్. ఉంటుందనమాట. సో, దీర్ఘకాలికంగా ఇలాగా ఇనీషియల్‌గా పెయిను, హ్మ్. కడుపులో నొప్పి ఇయన్నీ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. అప్పటికి పట్టించుకోకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్‌తో టెంపరరీగా హ్మ్. చేసుకునే వాళ్ళకి ఈ చిన్న పేగు యొక్క దారి మూసుకుపోవటం హ్మ్. అంటే డియోడినల్ స్టీనోసిస్ అంటారు. హుహు. అప్పుడు వాళ్ళకి దారి మూసుకుపోయి వాంతులయిపోతా ఉంటాయి. ఓహ్! ఇలాంటి సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అయ్యే అవకాశం. హ్మ్. ఈ డియోడినల్ అల్సర్ కొంతమందిలో బ్లడ్ వెసెల్ ఎక్స్‌పోజ్ అయిపోయి హ్మ్. రక్తస్రావం జరిగే అవకాశం. అంటే హ్మ్. బ్లడ్ వామిటింగ్‌తో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అరుదుగా ఈ మధ్య కాలంలో టాబ్లెట్స్ వచ్చటం వల్ల ఈ కాంప్లికేషన్ తగ్గింది గానీ డియోడినల్ పర్ఫరేషన్ అంటారు. హ్మ్. అంటే ఆ పేగు పొర హ్మ్. సన్నగా ఉంటుంది కాబట్టి చిల్లు పడిపోయి పర్ఫరేషన్ అయ్యి అక్యూట్ ఎమర్జెన్సీ. హ్మ్. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాల్సిన హ్మ్. అవసరం. ఇలాంటి కాంప్లికేషన్స్‌తో ప్రెజెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా యెస్. ఉంటుంది. అయితే డాక్టర్ గారు సో, కడుపులో మంట ఇది ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మాకెలా తెలుస్తదండి?
అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు అరగకపోవడం అట్లాంటి లక్షణాలలో ఏది ఉంటే మేము దాన్ని డాక్టర్ దగ్గర వెళ్ళాలనుకోవాలి? యాక్చువల్లీ ఎప్పుడన్నా ఒక్కసారి హ్మ్. ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఒక్కసారి గనక కడుపులో మంట, గుండెల్లో మంట హ్మ్. ఇలా ఏదన్నా కొంచెం ఫుడ్డు తేడా జరిగినప్పుడు జరిగే హ్మ్. అవకాశం ఉంటుంది. దట్ కెన్ బి టేకెన్ యాజ్ నార్మల్. హ్మ్. కానీ రెగ్యులర్‌గా హ్మ్. ప్రతిరోజు కడుపులో మంట రావటం, హ్మ్. ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండటం, హ్మ్. కడుపులో నొప్పి రావటం, హ్మ్. అట్‌లీస్ట్ వారంలో 2 సార్లో, 3 సార్లో వస్తాంది అంటే హ్మ్. డెఫినెట్‌గా ఇది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇగ్నోర్ చేయకూడదు. హ్మ్. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఇంతకుముందు ఎప్పుడూ లేకుండా హ్మ్. సడన్‌గా ఈ కడుపులో ఉబ్బరంగా ఉండటం గానీ, హ్మ్. ఆకలి లేమి గానీ, హ్మ్. గుండెల్లో మంట ఉంది అంటే డెఫినెట్‌గా కొత్తగా సింప్టమ్స్ వచ్చినియి అంటే హ్మ్. వీళ్ళు డెఫినెట్‌గా ఇన్వెస్టిగేషన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఆ ఏజ్‌లో మోస్ట్ కామన్‌గా మనం మాలిగ్నెన్సీస్, హ్మ్. క్యాన్సర్స్ చూసే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎర్లీ డయాగ్నోసిస్ హ్మ్. విల్ మనకి ట్రీట్మెంట్‌ని చాలా బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో, యంగ్ పీపుల్ అయితే రెగ్యులర్‌గా ప్రాబ్లమ్ ఉన్నాళ్ళు చూపించుకోవాలి. హ్మ్. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు హ్మ్. ఇనీషియల్ స్టేజెస్‌లో కూడా వారం, హ్మ్. 10 రోజులు సడెన్‌గా సింప్టమ్స్ స్టార్ట్ అయితే హ్మ్. చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెస్. చాలా మందికి భోజనం చేయగానే వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుందని చెప్తూ ఉంటారు. అది ఎలాంటి కండిషన్‌లో మనం చూస్తాము? భోజనం చేయగానే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎవరికీ ఉండకూడదండి హ్మ్. అసల. ఉంటాంది అంటే లోపల ఏదో ప్రాబ్లమ్ ఉంది అని హ్మ్. అర్థం. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ తినగానే వామిటింగ్ సెన్సేషన్ ఉంది హ్మ్. అంటే పొట్ట లోపల హ్మ్. సమ్ ప్రాబ్లమ్. అది హ్మ్. అల్సర్ దాకా ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. పొట్ట లోపల పూత హ్మ్. ఎరోజన్స్ అంటాము. హ్మ్. ఇలా ఉండే అవకాశము. హ్మ్. డియోడినం లోపల ఎరోజన్స్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇలా ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా పరీక్ష చేయించుకోవాలి. హ్మ్. నేను చెప్పిన హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కోసం టెస్టింగ్ చేసుకోవాలి. హ్మ్. అండ్ ఒకవేళ టెస్టింగ్ చేసి పాజిటివ్ వస్తే కంప్లీట్ హ్మ్. క్యూర్ చేయగలుగుతాం మనం. ఓకే. చేస్తే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. హ్మ్. మీరు చెప్పిన ఆ బ్యాక్టీరియా అనేది అసలు పొట్టలో ఉండకూడదు, పెరగకూడదంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కలుషితమైన ఆహారము, నీరు. హ్మ్. ఇది మనకి ఆహ్, రెగ్యులర్‌గా ఔట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో హ్మ్. ఎక్కువ శాతం మనం చూస్తా హ్మ్. ఉంటాము. కొన్ని కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళల్లో ఈ హెలికోబాక్టర్ ఓహ్! పైలోరీ హ్మ్. ఎక్కువ శాతంగా ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే హ్మ్. హెలికోబాక్టర్ పైలోరీ ఆహ్, ఇమ్మీడియేట్‌గా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అంటే ఎప్పుడన్నా ఒక్కసారి తిన్నా ఇది పొట్ట లోపల ఉండిపోయే అవకాశం. హ్మ్. సో, ఇలాగ కొన్ని రకాల కొంతమందికి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. హ్మ్. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకే రాకపోవచ్చు. హ్మ్. బట్ బయట రెగ్యులర్‌గా తినేవాళ్ళు హ్మ్. ఎవరైనా సరే ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. సింప్టమ్స్ ఉంటే హ్మ్. డెఫినిట్‌గా ఈ ఈ బ్యాక్టీరియా కోసం హ్మ్. టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. సో, జనరల్‌గా ఏదైనా ఇప్పుడు ఫుడ్ చేంజెస్ చేసుకోవడం గానీ, ఇప్పుడు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఇలా చెప్తూ ఉంటారు. వాటిని తీసుకోవడం గానీ చేస్తే ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతదా? హెలికోబాక్టర్ పైలోరీని మాత్రం హ్మ్. జస్ట్ విత్ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ క్లియర్ చేయటం హ్మ్. కష్టము. హెలికోబాక్టర్ పైలోరీ హ్మ్. అనేది చాలా రెసిస్టెంట్ బ్యాక్టీరియా. హ్మ్. 2 రకాల యాంటీబయాటిక్స్, హ్మ్. ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ 3 రకాల టాబ్లెట్స్ 14 రోజులు కోర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. కంపల్సరీ దీన్ని క్లియర్ చేయటానికి. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో మేము గమనిస్తే హ్మ్. ఈ హెలికోబాక్టర్ పైలోరీకి వరల్డ్ వైడ్‌గా మనం అమాక్సిసిలిన్, క్లారిథ్రోమైసిన్, హ్మ్. ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. హ్మ్. కానీ హైదరాబాద్‌లో చూస్తే ఈ క్లారిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్‌కి ఆల్రెడీ హెలికోబాక్టర్ పైలోరీ రెసిస్టెంట్‌గా ఉంది. ఓహ్! హ్మ్. సో, అంత తేలిగ్గా ఇది హ్మ్. క్లియర్ అయ్యే అవకాశం లేదు హ్మ్. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని హ్మ్. ఏరియాని బట్టి ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ పెట్టాలి హ్మ్. అనేది మనం డిసైడ్ చేసుకొని వాళ్ళని హ్మ్. ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. ఒకవేళ మనకి అనుమానం ఉంటే హ్మ్. ఇది క్లియర్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి దాని హ్మ్. తర్వాత స్టూల్ టెస్టింగ్ అంటే మోషన్ పరీక్ష చేసి హ్మ్. ఇది కంప్లీట్‌గా క్లియర్ అయిపోయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. ఓకే. అంటే ఎవరైనా డయేరియాతోని వెళ్తే, సో, దాంట్లో గూడా మనం టెస్ట్ అనేది చేస్తామా? డయేరియా కారణం గూడా ఇదే అవుతుందా డాక్టర్ గారు? లేదండి. హ్మ్. డయేరియాకి దీనికి సంబంధం ఉండదసల. హ్మ్. డయేరియాకి మల్టిపుల్ అదర్ రీజన్స్ ఉంటాయి. హ్మ్. ఇది క్రానిక్ ఇన్ఫెక్షన్ పొట్ట లోపలుండి హ్మ్. దీర్ఘకాలికంగా ఇది డిస్పెప్టిక్ సింప్టమ్స్ హ్మ్. మంట గాని, నొప్పి గాని హ్మ్. ఇలాంటి సింప్టమ్స్‌తో మనం ప్రెజెంట్ అవుతారు. ఓకే. డాక్టర్ గారు మీరన్నట్లుగా ఫస్ట్‌లో మీరు చెప్పారు. బ్లడ్ వామిటింగ్ అని. అది ఎప్పుడవుతదండి అసలు? మోస్ట్ కామన్‌గా హ్మ్. బ్లడ్ వామిటింగ్ అనేది అల్సర్స్ హ్మ్. ఆహ్, డియోడినల్ అల్సర్ గాని, స్టమక్‌లో అల్సర్ గాని హ్మ్. ఉంటే బ్లడ్ వామిటింగ్ అయ్యే అవకాశం హ్మ్. ఉంటుంది. అన్నవాహిక చివరి భాగము ఈసోఫేగస్ హ్మ్. డిస్టల్ ఈసోఫేగస్‌లో యాసిడ్ ఎక్కువగా ఉండి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల హ్మ్. పుండ్లు వచ్చే అవకాశం. అది ఈసోఫేజియల్ అల్సర్స్ అంటారు. హ్మ్. దీనివల్ల కూడా బ్లడ్ వామిటింగ్ అయ్యే అవకాశం హ్మ్. ఉంటుంది. ఇది ఆహ్,
హ్మ్. పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు. సీరియస్ కండిషన్ అది. ఈసోఫేగస్లో అల్సర్ ఉండా, పొట్ట హ్మ్. లోపల అల్సర్ ఉండా, స్టమక్లో అల్సర్ ఉండా, డియోడినంలో అల్సర్ ఉండా హ్మ్. వచ్చే అవకాశం. హ్మ్. రేర్గా క్యాన్సర్ కూడా బ్లడ్ వామిటింగ్తో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అది ఈసోఫేగస్లో అవ్వచ్చు, పొట్ట లోపల అవ్వచ్చు. హ్మ్. ఇది కాకుండా మనకి ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు. హ్మ్. అంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో హ్మ్. అన్నవాహిక లోపల బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి ఉంటాయి. హ్మ్. ఈసోఫేజియల్ వీన్స్ ఉబ్బిపోయి హ్మ్. ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు. హ్మ్. ఈ రప్చర్ అయితే కూడా బ్లడ్ వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఇలాగ మల్టిపుల్ రీజన్స్ వల్ల బ్లడ్ వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇది సీరియస్‌నెస్ అనేది అమౌంట్ ఆఫ్ బ్లడ్ బట్టి, ఏజ్ బట్టి, హ్మ్. వీళ్ళ కోమార్బిడిటీస్ ఇంకా హ్మ్. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని బట్టి డిసైడ్ చేయగలుగుతాం. హ్మ్. సో, యంగ్ పేషెంటు జస్ట్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ వామిటింగ్ అయ్యింది అంటే హ్మ్. ఈసోఫెజైటిస్ అనుకోవచ్చు. హ్మ్. అది అంత సీరియస్ అయిన విషయం కాకపోవచ్చు. హ్మ్. కానీ అల్సర్ వల్ల గానీ, ఈసోఫేజియల్ వారిసెస్ వల్ల గానీ హ్మ్. బ్లడ్ వామిటింగ్ అయితే ఇది హ్మ్. కొంచెం సీరియస్ కండిషన్ కిందే మనం జంప్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. హ్మ్. ఇదివరకు రోజుల్లో లాగా బ్లడ్ వామిటింగ్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం ఇమ్మీడియేట్‌గా ఇంజెక్షన్స్ స్టెబిలైజ్ చేసుకొని ఎండోస్కోపీ మనం చేస్తే, హ్మ్. ఎండోస్కోపీలో మనకి ఎక్కడి నుంచి బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనే హ్మ్. సోర్స్ తెలుస్తమే కాకుండా హ్మ్. డయాగ్నోసిస్. దాంతో పాటు ఎండోస్కోపీలో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు మనం. హ్మ్. ఏ కారణం చేత బ్లీడ్ అవుతుంది అని మనకు తెలిసిపోతే, అదే హ్మ్. అల్సర్ నుంచి బ్లీడ్ అవుతుందంటే ఒక బ్లడ్ వెసెల్ మనకి కనపడతా ఉంటుంది హ్మ్. బ్లీడ్ అయ్యేది. హ్మ్. దాని మీద మనం ఇంజెక్షన్స్ చేసి, క్లిప్స్ ఏసుకొని హ్మ్. మనం ఆపేసేయగలుగుతాం. హ్మ్. ఈసోఫేజియల్ వారిసెస్ అన్నా నేను. హ్మ్. బ్లడ్ వెసెల్స్ ఉబ్బిపోయి ఉంటాం. దాంట్ హ్మ్. నుంచి బ్లీడింగ్ అవుతుంది అని తెలిస్తే హ్మ్. బ్యాండ్స్ అంటారు. హ్మ్. ఈసోఫేజియల్ వారిసియల్ లైగేషన్ అంటాం. హ్మ్. ఇలాంటి బ్యాండ్స్ ఏసుకొని బ్లీడింగ్‌ని ఆపుకోవచ్చు. స్టెంట్స్ గూడా వేస్తారంట కదా డాక్టర్ యెస్. గారు? హ్మ్. ఇలాంటి ఇనీషియల్ స్టేజెస్‌లో గనక మనం బ్లడ్ ఆపలేకపోతే హ్మ్. కొన్ని రకాల స్టెంట్స్ కూడా ఉంటాయి. హ్మ్. మనం కంప్లీట్‌గా ఈ ఈసోఫేగస్‌ని క్లోజ్ చేసేసేది. హ్మ్. దాంతో కూడా మనం బ్లీడింగ్ ఆపుకోవచ్చు. హ్మ్. ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో విత్ ఆల్ ద అడ్వాన్సెస్ ఇన్ ఎండోస్కోపీ హ్మ్. 85% 90% హ్మ్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్‌ని హ్మ్. మనం ఎండోస్కోపీ ద్వారానే ఆపుకుంటాం, కంట్రోల్ చేయకంటం జరుగుతాంది. ఎండోస్కోపీ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు డాక్టర్ గారు. ఏదో ఒక పైప్ ఎళ్తుంది, దానికి కెమెరా ఉంటుంది, అలా భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడేమైనా అడ్వాన్స్‌గొచ్చాయా దానికోసము? బేసికలీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఎండోస్కోపీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందండి. హ్మ్. ఎందుకంటే మన విండ్ పైపు, ఫుడ్ పైపు పక్కన పక్కన ఉంటాయి. హ్మ్. సో, మనం స్వాలో చేసినప్పుడు దగ్గు రావటము, హ్మ్. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. లోకల్‌గా అనెస్థీషియా ఇచ్చి ఎండోస్కోపీ చేస్తాం. ఓహ్! లోకల్ స్ప్రే చేసుకొని చేస్తాము. హ్మ్. బాగా కోఆపరేటివ్ పేషెంట్ అయితే చాలా కంఫర్టబుల్‌గా చేయించేసుకుంటారు. హ్మ్. డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ మనకి మాక్సిమం హ్మ్. 5 మినిట్స్‌లో అయిపోతుంది. హ్మ్. కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హ్మ్. మనం కాన్షియస్ సెడేషన్‌లో కూడా ఎండోస్కోపీలు చేస్తాం హ్మ్. జరుగుతుంది. అంటే కంప్లీట్‌గా మత్తులో ఉంటారు. మత్తులో 15 మినిట్స్ హ్మ్. కంప్లీట్ అనెస్థీషియాలో మనం హ్మ్. ఎండోస్కోపీ చేసుకోవచ్చు. హ్మ్. ఇలాంటి థెరపటిక్ ప్రొసీజర్స్ హ్మ్. ఏదైనా ఎండోస్కోపీలో ఏదన్నా కనపడబోతుంది, మనకి బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు హ్మ్. మనం అనెస్థీషియా ఇచ్చుకొని హ్మ్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనెస్థీషియా ఎండోస్కోపీ ప్రొసీజర్ చేసుకోవచ్చు. హ్మ్. సో, ఎండోస్కోపీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైనాళ్ళు కంఫర్టబుల్‌గా చేయించుకోవచ్చు. యెస్. ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం డాక్టర్ గారు. అసలు గట్ హెల్త్ ఎవరికీ లేదు. అందరూ బయట ఫుడ్ తీసుకుంటున్నారు. ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. మంచి బాక్టీరియా అసలు ఉండడం లేదని అన్నారు. సో, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అని ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు తెలీదు అసలు వాటి గురించి. ఏదో టాబ్లెట్స్ ఉంటాయి లేదా చద్దన్నం ప్రోబయోటిక్ ఇలా చెప్తూ ఉంటారు. ఎలా డిఫైన్ చేస్తారండి? ప్రీబయోటిక్ ఏంటి? అసలు ప్రోబయోటిక్ ఏంటి? ఇవి పొట్టని ఎలా మంచిగా చేస్తాయి అసలు? బాగా అర్థమయ్యేటట్టు ఫస్ట్ చెప్తాను. హ్మ్. ప్రోబయాటిక్స్ అంటే మనకి మీరన్నారు ఇందాక చద్దన్నం. హ్మ్. చద్దన్నంలో మజ్జిగ హ్మ్. ఏసి రోజంతా నైటంతా ఉంచుతారు. హ్మ్. సో, ఒక రకమైన గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. హ్మ్. ఇది ప్రతి ఒక్కళ్ళకి, హ్మ్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి గట్ మైక్రోబయోమ్ అంటాం. హ్మ్. హ్మ్. గట్ మైక్రోబయోమ్ అంటే కొన్ని లక్షల మిలియన్స్ హ్మ్. ఆఫ్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్ లోపల ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. హ్మ్. అది ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి పుట్టిన వెంటనే హ్మ్. ఎప్పుడైతే తల్లిపాలు తీసుకుంటారో హ్మ్. కొలెస్ట్రామ్ అంటారు. ఫస్ట్ మిల్క్ చాలా మంచిది మదర్ నుంచి అవును. చిల్డ్రన్‌కి వచ్చేది హ్మ్. అంటారు. ఆ కొలెస్ట్రామ్ ఎప్పుడైతే బేబీలోకి వెళ్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్పుడు ఈ బ్యాక్టీరియా మంచి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతూ హ్మ్. మొదలుపెడతాయి. సో, గట్ హెల్త్ బేబీ అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటారో అక్కడ స్టార్ట్ అవుతుంది హ్మ్. గట్ హెల్త్ యాక్చువల్లీ. సో, మనం తినే ఆహారాన్ని బట్టి మన గట్ హెల్త్, గట్ మైక్రోబయోమ్ డెవలప్ అవుతా ఉంటుంది. హ్మ్. మనం తీసుకునే ఆహారంలో మీరిందాక ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అన్నారు హ్మ్. చూసారా? ప్రీబయోటిక్ అంటేనేమో ఈ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వటానికి
వాటికి ఒక సబ్స్ట్రేట్ కావాలి. దీన్ని ప్రీబయోటిక్ అంటాము. ఈ గుడ్ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ అంటాం. ఇది మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టి ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అని పేర్లు పెట్టాం. బ్యాక్టీరియాని డైరెక్ట్గా సప్లిమెంట్ చేస్తే దీన్ని ప్రోబయోటిక్ అంటున్నాము. ప్రీబయోటిక్ అంటే దానికి సబ్స్ట్రేట్ని కూడా సప్లిమెంట్ చేస్తే ప్రీబయోటిక్ అని అంటున్నాం. సో ఇది న్యాచురల్గా ఎలా దొరుకుతుంది ఇది అందరికీ తెలియాలి. మనం రెగ్యులర్గా తినే ఆహారంలో నేటివిటీ, మన ఏరియా ప్రకారం, మన నేటివిటీ ప్రకారం మనకి ఆహారాలు ఇవన్నీ మనం ఎప్పటి నుంచినో అలవాటు పడిపోయి ఉన్నాం. ఈ బేసిక్లీ మనం రెగ్యులర్గా తినే ఆహారమే ప్రీబయోటిక్. మనం తినే ఆహారంలో పెరుగు, మజ్జిగ ఇవన్నీ ప్రోబయోటిక్. సో ఇవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం వాడట్లేదు కాబట్టి సప్లిమెంట్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. సో మన ఒక్కొక్క ఏరియాకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మనం తీసుకుంటే, ఇండియాలో సౌత్ ఇండియాలో మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి మన గట్ మైక్రోబయం ఉంటుంది. నార్త్ ఇండియాలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ గట్ మైక్రోబయం ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీలో గట్ మైక్రోబయం, ఇలా ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు రీసెర్చ్ ఎంత డెవలప్ అవుతుంది అంటే మన హెల్త్ మొత్తాన్ని, బాడీ యొక్క హెల్త్ మొత్తాన్ని డిటర్మిన్ చేసేదే గట్ మైక్రోబయం అనేది. ఒక ప్రతి ఒక్క హెల్త్ అంటే హార్ట్ హెల్త్ కానీ, బ్రెయిన్ హెల్త్ కానీ, గట్ హెల్త్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మైన్డ్ బై యువర్ గట్ మైక్రోబయం అనేది. సో గట్ మైక్రోబయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆహారం బయట నుంచి తీసుకుంటాం, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ గుడ్ బ్యాక్టీరియా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుందో అప్పుడు డిజార్డర్స్, మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి మరి బయటికి కనిపించేది. ఇది కాకుండా లోపల సిస్టమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాగా ఏ రోజైతే గట్ మైక్రోబయం, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుందో అప్పుడు డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. నాట్ జస్ట్ గట్ డిసీజెస్, అంటే పొట్టకి సంబంధించింది కాకుండా మిగిలిన డిసీజెస్ కూడా అలా డెవలప్ అవుతున్నాయి అనేది ఇప్పుడు కొత్త థియరీ. సో దీన్ని మనం చాలా చోట్ల ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు స్టిక్ టు యువర్ బేసిక్స్. పెరుగు తినండి, రోజు మజ్జిగ తాగండి, అందరూ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎక్సెసివ్గా ఏమంటారు ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ గట్ మైక్రోబయం తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు డైజెషన్కి తీసుకునే ఫుడ్స్ కూడా గట్టిని పాడు చేస్తాయి డాక్టర్ గారు. ఇప్పుడు నాన్ వెజ్ లాంటివి ఎక్కువసేపు టైం పడుతుంది. నాన్ వెజిటేరియన్ వల్ల గట్ ప్రాబ్లం అవుతుంది. నాన్ వెజిటేరియన్లో ఎక్సెసివ్గా ఆయిల్స్, ఎక్సెసివ్ ఫ్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఎగ్ వైట్, దానివల్ల ప్రాబ్లం ఉండదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో గుడ్ ప్రోటీన్, బ్యాలెన్స్డ్ డైట్లో గుడ్ ప్రోటీన్ ఉండాలి. బట్ రెడ్ మీట్లో ఎక్సెసివ్గా ఫ్యాట్స్ ఉంటాయి. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక మీరు ప్రీబయోటిక్, మనం రెగ్యులర్గా పండ్లు, కాయగూరలు ఇవన్నీ దే యాక్ట్ యాజ్ ప్రీబయోటిక్స్. అవి గట్ మైక్రోబయం గ్రోత్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అది ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకోవాలి. డాక్టర్సే చెప్తున్నారు మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలని. నిజంగా పెరుగు తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, అట్లా తీసుకునే వాళ్ళని అయ్యో వీళ్ళు ఎవరో పాతకాలం వల్ల చూస్తూ ఉన్నారు డాక్టర్ గారు. ఎక్కడ చూసినా ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివే ఉన్నాయి. సో గట్టంతా పాడైపోతూ ఉంది. సో ఎప్పుడైనా హెల్దీ హ్యాబిట్స్ ఉండేలా చూసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు. అయితే లివర్ ఇష్యూస్ అండి చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏదైనా ఆల్కహాల్ తీసుకుంటే అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అట్లా చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు అసలు ఎందుకు లివర్ మీద ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి? యాంటీబయాటిక్స్ అయితే మరీ ఎక్కువగా చూపిస్తాయని చెప్తారు. మెకానిజం అనేది ఎలా ఉంటుంది? సేమ్ థింగ్. ఇందాక మనం ఆల్కహాల్ కానీ, మెడికేషన్స్ కానీ, ఏదైనా సరే మనం పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాస్ అనేది లివర్ లోపలికే జరుగుతుంది. ఎందుకంటే ఇంటెస్టైన్స్లో నుంచి బ్లడ్ సప్లై ఎక్కువ శాతం లివర్ లోపలికి వెళ్తుంది. సో ఏదైనా టాక్సిన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆల్కహాల్కి ఫిల్టరేషన్ కెపాసిటీ ఉంటుంది. ఆల్కహాల్ అంటే లివర్ ఫిల్టర్ లాగా హెల్ప్ చేస్తుంది. మిగిలిన సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్లకుండా. ఆల్కహాల్ కూడా సిమిలర్గా అదే లైన్స్లో, డ్రగ్స్ అయినా సరే సిమిలర్గా అదే లైన్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్ లివర్ మీద ఉంటుంది కాబట్టి డ్యామేజ్ ఇనీషియల్గా లివర్ మీద ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ డిటర్మిన్డ్ బై మల్టిపుల్ జీన్స్, అంటే జెనెటిక్ ఎఫెక్ట్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జీన్స్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ అని ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది. మన జీన్స్ని బట్టి ఆ ఎంజైమ్ లెవెల్స్ బాడీలో ఉంటాయి. కొంతమందికి అది ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ ఎఫెక్ట్స్ పెద్ద ఎక్కువగా ఉండకపోవచ్చు.
కొంతమందికి అది చాలా తక్కువగా ఉంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ తొందరగా జరిగిపోతుంది. సో, ఇట్ వేరీస్. మీరు ఎలా చూస్తున్నారు డాక్టర్ గారు పేషెంట్స్‌ని? అంటే ఆల్కహాల్ తీసుకొని లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళని చూస్తున్నారా? లేదా రకరకాల కారణాల వల్ల వేరే ఇతర కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళని సి చూస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పేషెంట్స్ హ్మ్. లివర్ డిసీజెస్‌తో చూస్తే హ్మ్. అందులో 50% ఆల్కహాల్ వల్ల ఉంటారు డెఫినెట్‌గా. హ్మ్. కానీ 50% నాన్ ఆల్కహాలిక్ కేసెస్ కూడా ఉంటాయి. హ్మ్. సో, అది అవగాహన చాలా తక్కువగా ఉంది దాని గురించి. హ్మ్. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో హ్మ్. రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు 5 సంవత్సరాల్లో లివర్ డ్యామేజ్ అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓహ్! రెగ్యులర్‌గా అంటే ప్రతిరోజు హ్మ్. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో 5 హ్మ్. సంవత్సరాల్లో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో హ్మ్. 15 సంవత్సరాల్లో లివర్ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. బింజ్ ఎట్లైనా డ్రింకింగ్ డ్యామేజ్ అవుతదది. అవుతుంది ఆ! డెఫినెట్‌గా. ఈ మధ్య కాలంలో మనం యంగ్‌స్టర్స్‌లో చూసేదేంటి అంటే హ్మ్. బింజ్ డ్రింకింగ్. హ్మ్. అంటే వీక్‌లో ఒక్కసారే ఆల్కహాల్ తీసుకుంటారు. హ్మ్. బట్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ హ్మ్. ఒక్కరోజే తీసుకునే అలవాటుంది. హ్మ్. దీనివల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అండ్ మేల్స్, ఫీమేల్స్ మనం కంపేర్ చేస్తే ఫీమేల్స్‌లో తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ వల్లనే లివర్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఇయన్నీ దే ఆర్ డిటర్మిన్డ్. హ్మ్. సో, ఆల్కహాల్ యెస్ హ్మ్. 50% ఆఫ్ లివర్ డిసీజెస్ ఆల్కహాల్ వల్లనే మనం చూస్తాం జరుగుతుంది. హ్మ్. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ హ్మ్. అంటే ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం, హ్మ్. ఎక్సర్సైజ్ సరిపడా లేకపోవటం వల్ల ఫ్యాటీ లివర్ అని హ్మ్. మనం చాలా మట్టుకు వింటున్నాం. అవును. ఏ కారణం చేత మనం లివర్‌కి స్కాన్ అంటే హ్మ్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉంది అంటారు. అవును. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఫ్యాటీ లివర్ అందరికీ ఉంది, కంగారు పడక్కర్లేదు అంటున్నారు. హ్మ్. లేదండి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఆల్కహాల్ కన్నా ఎక్కువ శాతం మందికి లివర్ డ్యామేజ్ అవుతానికి ఈ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కారణమయ్యే అవకాశం ఉంది. హ్మ్. సో, నాన్ ఫ్యాటీ ఆల్కహాలిక్ లివర్ ఉంటే ఏం అవ్వదని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. అదే మీరు ఎగ్జాక్ట్‌లీ. చెప్పింది. ఆ! ఫ్యాటీ లివర్ అనేది అందరిలో చూస్తూ ఉన్నాము. అది ఏమి పెద్ద మనకి హెల్త్‌కి పాడు చేసేది ఏం కాదని చెప్తూ ఆ! ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. హ్మ్. అది అపోహ. ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల హ్మ్. ఈ మధ్య కాలంలో లివర్ సిరోసిస్ అంటే హ్మ్. ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్‌ని మనం చూస్తాం జరుగుతుంది. హ్మ్. ఈ రోజుకి యాస్ ఆఫ్ నౌ హ్మ్. యూఎస్‌లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈజ్ లీడింగ్ కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అబ్బో! ఆల్కహాల్ కన్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. హ్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇండియా అక్కడ ఉంటుంది. హ్మ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల ఎక్కువ శాతం మందికి లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడే అవకాశం. హ్మ్. సో, మనం మేల్కోవాలి. హ్మ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈజ్ డేంజరస్. హ్మ్. అండ్ ఎర్లీ స్టేజ్‌లో లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకుంటే రివర్సబుల్ అంటే చాలా ఈజీ. హ్మ్. జస్ట్ అడ్హెరింగ్ టు స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్. హ్మ్. ఆహార నియమాలు, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే హ్మ్. 90% మందిలో మందులు లేకుండా హ్మ్. ఫ్యాటీ లివర్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఏం కాదు అంటే హ్మ్. ఇగ్నోర్ చేస్తారు ఎవరైనా. హ్మ్. లేదు దీనివల్ల డ్యామేజ్ వస్తుంది, హ్మ్. ఫ్యూచర్‌లో డ్యామేజ్ అవుతుంది అంటే రివర్స్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రివర్స్ హ్మ్. చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెస్. ఈ షుగర్ పేషెంట్స్‌కి కూడా యెస్. లివర్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయంట డాక్టర్ గారు? మోస్ట్ ఇంపార్టెంట్ హ్మ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ హ్మ్. డిసీజ్. మనం ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో మనం చూస్తామంటే హ్మ్. ఒబెసిటీ కొంచెం లావుగా ఉండే వాళ్ళల్లో, హ్మ్. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ దీర్ఘకాలికంగా ఉండే వాళ్ళల్లో హ్మ్. ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం జరుగుతుంది. హ్మ్. ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇండియాలో ఏంటి అంటే హ్మ్. ఒబెసిటీ అంటే అందరూ బీఎంఐ చూస్తారు. అవును. కానీ ఇండియాలో మనం చూసుకోవాల్సింది అబ్డామినల్ ఒబెసిటీ. హ్మ్. పొట్ట యొక్క చుట్టుకొలత. ఇది ఎక్కువగా ఉండే అవకాశం భారతదేశంలో ఉంది. హ్మ్. దానివల్లనే మనకి డయాబెటిస్ హ్మ్. క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా. హ్మ్. అలాగే ఫ్యాటీ లివర్ కూడా వీళ్ళలోనే వస్తుంది. సో, వెయిట్ ఒక్కటే మనం చూసుకోవద్దు. హ్మ్. అబ్డామినల్ ఒబెసిటీ పొట్ట చుట్టుకొలత గనక హ్మ్. 36 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అయితే డాక్టర్ గారు లివర్ చెడిపోయింది అంటే స్కిన్ గూడా మనకి చెప్పేస్తుంది అంటారు. దానిలో వాస్తవం ఎంత? నిజంగానే స్కిన్‌లో ఎలాంటి చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం? సో, లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హ్మ్. అందరికీ జాండీస్ వచ్చే అవకాశం ఉండదు. హ్మ్. కానీ కొంతమందిలో జాండీస్ కనపడుతుంది. హ్మ్. కళ్ళు పచ్చగా అవుతాం. అలాగే ఫెయిర్‌గా ఉండే వాళ్ళకి హ్మ్. స్కిన్ కూడా పచ్చగా కనపడుతుంది. హ్మ్. ఇది కాకుండా కొన్ని రకాల లివర్ డిసీజెస్‌లో హ్మ్. స్లేట్ కలర్ అంటే హ్మ్. స్కిన్ను కొంచెం నల్లగా అవుతూ మొదలుపెడుతుంది. హ్మ్. స్లేట్ కలర్‌లో స్కిన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ప్రైమరీ బిలియరీ కొలాంజైటిస్ అని ఒక రకమైన లివర్ డిసీజ్‌లో హ్మ్. స్కిన్ డార్క్‌గా అవుతుంది మనం చూస్తాం. హ్మ్. సిరోసిస్ ఆఫ్ లివర్ ఏ కారణం చేత వచ్చినా గానీ హ్మ్. నెమ్మదిగా పిగ్మెంటేషన్ హ్మ్. స్కిన్ మీద మొత్తం పిగ్మెంటేషన్ డార్క్ కలర్‌లో మారిపోయే అవకాశం మనం చూస్తా ఉంటాం. హ్మ్. ఇది ఎక్కువ శాతంలో. ఫెయిర్‌గా ఉండే వాళ్ళలో బ్రూయిసెస్ హ్మ్. రెడ్ కలర్ స్పాట్స్ బాడీలో హ్మ్. కనపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇయన్నీ చేంజెస్ స్కిన్ మ్మ్. లీజన్స్, లివర్ డిసీజ్ అనేది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మనకి చెప్తా ఉంటాయి. ఎస్. ఇప్పుడు క్లెన్జింగ్ అని ఇప్పుడు ఒక గాజు దాంట్లో మనం ఒక ఫిల్టర్లో అన్ని రకాల వెజిటబుల్స్ అవన్నీ వేసేసి లీఫీ వెజిటబుల్స్ అవన్నీ వేసేసి ఆ వాటర్ని తీసుకుంటే లివర్ క్లెన్స్ అవుతుంది అని అంటారు. దానిలో వాస్తవం ఎంత? ఇక్కడ ఏంటి అంటే మీరు చెప్పిన దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ మ్మ్. వెజిటబుల్స్, ఫ్రెష్ లీవ్స్, ఫ్రెష్ మ్మ్. వెజిటబుల్స్ వాటిల్లో మ్మ్. యాంటీ ఆక్సిడెంట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్మ్. సో దీంతో లివర్ మొత్తం నార్మల్ అయిపోతుంది. అంతకు మ్మ్. ముందు దాని తర్వాత ఏమైనా చేయొచ్చు అంటే నేను ఒప్పుకున్న మ్మ్. దాంతో ఎప్పుడు మనం మ్మ్. మనం తీసుకునే ఆహారము మంచిగా ఉండాలి. మ్మ్. అదే లివర్ని క్లీన్గా ఉంచుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ లివర్ అనేది చాలా మంచిది, ఇది మొత్తం పాడైపోయినా కొంచెం ఉన్నా కానీ దాన్ని మళ్ళీ సరి చేయొచ్చు అంటారు. అది ఎట్లాగా? సి లివర్తో ప్రాబ్లం అది గుడ్ అండ్ బ్యాడ్ రెండు దానివల్లనే ఉంది. మ్మ్. లివర్కి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి సిమ్టమ్స్ లాస్ట్ స్టేజ్ డ్యామేజ్ అయ్యే వరకు తెలియదు. మ్మ్. ఎందుకంటే ఆ రీజనరేషన్ కెపాసిటీతో లివరు చాలా రోజులు యుద్ధం చేస్తుంది. మ్మ్. అంటే దాని ఫంక్షనాలిటీని మెయింటైన్ చేస్తానికి బాగా ట్రై చేస్తుంది. లాస్ట్ స్టేజ్ వరకు డ్యామేజ్ అయిపోయే వరకు మనకి మ్మ్. సిమ్టమ్స్ అనేవి బయటికి రావు. సో ఒకసారి సిమ్టమ్స్ వచ్చినాయి అంటే మ్మ్. లివర్ హ్యాస్ గివెన్ అప్ అనేది అర్థం. మ్మ్. సో అది ఒక రకంగా బ్యాడ్, ఎందుకంటే సిమ్టమ్స్ తెలియట్లా. మ్మ్. ఇట్స్ ఏ సైలెంట్ కిల్లర్. మ్మ్. అర్లీ స్టేజ్లో లివర్కి ప్రాబ్లం వస్తుంది అని మనం తెలుసుకోగలిగితే, సో ఏదైతే దేనివల్ల చెడు జరుగుతుందో తెలుసుకుని మనం దాన్ని మ్మ్. ఆపేసే అవకాశం ఉంటుంది. మ్మ్. సో కొంతమందిలో జాండీస్ లాగా ప్రెజెంట్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్. అప్పుడు మ్మ్. మనం వెంటనే తెలుసుకుంటాం, ట్రీట్మెంట్ చేసుకుంటాం. మ్మ్. సో అలాగా లివర్కి డెఫినెట్గా రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్మ్. అందుకనే లివర్ అర్లీ స్టేజ్లో డ్యామేజ్ ఉన్నప్పుడు సో మనం కనుక్కోగలిగి మ్మ్. ఏదైతే డ్యామేజ్ కాజ్ చేస్తుంది, ఫర్ మ్మ్. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ మ్మ్. ఆపేసామనుకోండి, లివర్ మ్మ్. రీజనరేట్ అయ్యి మళ్ళీ నార్మల్సీకి వచ్చే అవకాశం చాలా మ్మ్. ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్, మ్మ్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ వల్ల లివర్ మ్మ్. డ్యామేజ్ అవుతుంది. అర్లీ స్టేజ్లో కనుక్కుని ఈ వైరసెస్ని మనం ట్రీట్ చేస్తే మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. మ్మ్. గుడ్ అండ్ బ్యాడ్ రెండు దీంట్లోనే ఉన్నాయి. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి ఎవరిలో వస్తాయి డాక్టర్ గారు ఇలాంటివి? హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి మ్మ్. బేసికలీ బ్లడ్ అండ్ ఈ బ్లడ్ ప్రొడక్ట్స్ వల్ల మ్మ్. ట్రాన్స్మిషన్ అవుతుంది. అంటే మ్మ్. ఎవరైనా అపరిశుభ్రమైన బ్లడ్, అంటే బ్లడ్ బ్యాంక్స్లో సరైన బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకున్న, మ్మ్. ఇంజెక్షన్స్, నీడిల్స్, సిరంజెస్ రీయూజ్ ఓ. చేస్తున్నారు. ఇప్పటికి మ్మ్. కూడా 5% ఇండియాలో జరుగుతుంది. అమ్మో. ఇలాంటి వాటి వల్ల మ్మ్. హెపటైటిస్ బి ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం, మ్మ్. సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం, మ్మ్. తల్లి నుంచి పిల్లలకి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, డెలివరీ మ్మ్. ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్మ్. సో హెపటైటిస్ సి ఇదివరకు రోజుల్లో ఐవి డ్రగ్ అబ్యూస్ ఎక్కువ మ్మ్. చేసే వాళ్ళల్లో హెపటైటిస్ సి ఎక్కువగా చూస్తూ మ్మ్. ఉండేవాళ్ళమే. సో ఇలాగా ఏదైనా సరే నీడిల్స్, సిరంజెస్, బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మ్మ్. ఉంటుంది. మ్మ్. డయాలసిస్ రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళల్లో మ్మ్. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉండే అవకాశం ఉంటుంది. మ్మ్. సో ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా సరే మ్మ్. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి పరీక్ష చేయించుకుని మ్మ్. ఇలాంటి వైరస్ మన దగ్గర ఉంది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. మ్మ్. హెపటైటిస్ బి నెగిటివ్ ఉంటే మ్మ్. హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన మ్మ్. అవసరం ఉంది. మ్మ్. 3 డోసెస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ హెపటైటిస్ బి రాకుండా. రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మ్మ్. ఎప్పుడు అంటే ఏ ఏజ్లో తీసుకోవాలి డాక్టర్ గారు? యాక్చువల్లీ 2011 నుంచి మ్మ్. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్నారు. మ్మ్. సో సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా సరే వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. మ్మ్. ఎప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోలేదు మ్మ్. అంటే మాత్రం ఏ వయసులో అయినా సరే 3 మ్మ్. డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. మ్మ్. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరం అవుతుంది, ఎంత డ్యామేజ్ అయ్యాక అవసరం అవుతుంది, ట్రాన్స్ప్లాంట్ అయ్యాక నార్మల్గా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుందా? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సిరోసిస్ ఆఫ్ లివర్, అంటే లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. సిరోసిస్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాం జరుగుతుంది. మ్మ్. అంటే రక్తవాంతులని ఇందాక చెప్పాను, అవును. వ్యారిసెస్ రప్చర్ అయ్యి మ్మ్. కడుపు లోపల నీరు చేరుకోవటం, మ్మ్. పొట్ట లోపల నీరు, కాళ్ళలో నీరు, మ్మ్. ఇలాగా ఎక్కువ నీరు చేరుకుంటాం. మ్మ్. కొంతమందికి హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. లివర్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఈ మ్మ్. ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోయి బ్రెయిన్లోకి అమోనియా అంతా వెళ్ళిపోయి మత్తుగా అయిపోవటం, మ్మ్. ఇలాంటి కాంప్లికేషన్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ వల్ల మ్మ్. వస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళలో మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. ఇక్కడ చేస్తారా అండి యశోదలో? లివర్ మ్మ్. ట్రాన్స్ప్లాంటేషన్ మ్మ్. ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 1999లో స్టార్ట్ చేశాము. మ్మ్. ఇండియాలో చూస్తే ఇప్పటికి మనకి 25 years ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్మ్. లివర్ ట్రాన్స్ప్లాంటేషను
నేను యాజ్ అ పర్సన్ విత్ మై టీమ్ 500 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. యశోద హాస్పిటల్‌లో కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చాలా ఎక్కువ చేస్తాము. అయితే ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత మనం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమింగ్. టూ ఎర్లీగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకూడదు. టూ లేట్‌గా కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకూడదు. టైం అంటే మనకి ఈ పేషెంట్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళకి కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ బట్టి వీళ్ళ సివియరిటీ ఆఫ్ లివర్ డిసీజ్ మనం అసెస్ చేస్తాం. మెల్డ్ సోడియం అనే ఒక స్కోర్ సిస్టమ్‌తో మనం వీళ్ళ సివియరిటీని అసెస్ చేసుకుని వీళ్ళు 15 to 20 ఆ మెల్డ్ స్కోర్ ఉన్న టైంలో మనం ట్రాన్స్‌ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఆ టైంలో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది హార్ట్, లంగ్, కిడ్నీ ఇవన్నీ నార్మల్‌గా ఉన్న పర్సన్‌కే చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం తర్వాత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వీళ్ళకి ఓన్లీ లివర్ ప్రాబ్లం ఉంది అంటే మనం సెలెక్ట్ చేసుకుని టైంకి కనుక ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వీళ్ళ లైఫ్ సర్వైవల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చాలా మెరుగవుతుంది. లైఫ్ స్పాన్ అంటారా, దాని తర్వాత 20-30 years నార్మల్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. రెగ్యులర్గా హెల్తీ హ్యాబిట్స్ ఉండాలా. ఇనీషియల్గా ఫస్ట్ 1 year ఎవ్రీ మంత్ చూస్తామమ్మా. 2వ సంవత్సరం 3 నెలలకు ఒకసారి చూస్తాము. 3వ సంవత్సరం 6 నెలలకు ఒకసారి చూస్తాం. 5వ సంవత్సరం నుంచి సంవత్సరంలో ఒక్కసారి చూస్తే సరిపోతుంది. 20-30 years వరకు వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు. ఉండే తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా డిపెండ్స్ ఆన్ అది ఏజ్. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లివర్ డిసీజ్. ఇంకా వేరే రకరకాల రీజన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగిన వాళ్ళకి లైఫ్ స్పాన్ అంతా నార్మల్గా ఉంటుంది. వేరే వేరే ఇబ్బందులు ఏమీ ఉండవు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా బాడీ ఆ పార్ట్ని రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనో సప్రెషన్ అని కొన్ని రకాల మందులు ఇస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఆ ఇమ్యూనో సప్రెషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇనీషియల్గా ఆ ఫస్ట్ 14 days, దాని తర్వాత ఫస్ట్ 3 months మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత లైఫ్ స్పాన్ విల్ బి కంఫర్టబుల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి లివర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళకి ఇస్తారా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం 2 రకాలుగా చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు డిసీజ్డ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఇట్స్ వెరీ నైస్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. సో ఈ ఆర్గాన్ ట్రేడింగ్ ఇలాంటివన్నీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానికి ఇది స్టార్ట్ చేయటం జరిగింది. ఎవరికైనా సరే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటే మనము ఈ జీవన్ దానికి అప్లికేషన్ పెట్టుకుంటాం. మీ డాక్టర్ త్రూ, మీ హాస్పిటల్ త్రూ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారో అక్కడి నుంచి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీ బ్లడ్ గ్రూపు, మీ ఏజ్, మీ బరువు, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మీ డిసీజ్ యొక్క సివియరిటీ కూడా వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి మనం. దాన్ని బట్టి లివర్ ఆర్గాన్ని అలొకేట్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళు ప్రొక్యూర్ చేసేది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఆర్గాన్స్ ప్రొక్యూర్ చేసినప్పుడు త్రూ జీవన్ దాన్ ప్రోగ్రాము ఈ ఆర్గాన్స్ దొరుకుతుంది. ఇది డిసీజ్ డోనర్. కానీ ఇంకొక రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లివర్ ప్రాబ్లం ఉంటే నా బ్రదరు ఫిట్గా ఉంటే కనుక ఆయన హాఫ్ ఆఫ్ హిజ్ లివర్ నాకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి ఇద్దరం ఈక్వల్ వెయిట్లో ఉంటే కనుక హాఫ్ ఆఫ్ హిజ్ లివర్ నాకు డొనేట్ చేయొచ్చు. వైఫ్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మదర్, ఫాదర్, లేకపోతే ఫాదర్కి అవసరమైతే డాటర్, సన్, ఇలాగ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి మనం లివర్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా పర్మిషన్స్, ప్రూఫ్స్ అన్నీ తీసుకుని రావాలి. సో అలా చేసినప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివింగ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అవతల వాళ్ళకి ఏమవుదా డాక్టర్ గారు? డెఫినెట్గా వాళ్ళందరినీ మనం ఎవాల్యుయేట్ చేసుకుని లివర్ వాల్యూమ్స్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను లివర్ డొనేట్ చేద్దాం అనుకుంటే నా లివర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది చూసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 kgs వెయిట్ ఉంటే నాకు 700 grams ఆఫ్ లివర్ ఉండిపోతే సరిపోతుంది. మిగిలిన లివర్ నేను డొనేట్ చేయగలుగుతాను. సో సేమ్ థింగ్ రిసిపియంట్కి ఎవరికైతే లివర్ అవసరమో ఆయన 70 kgs ఉంటే ఆయనకి 700 grams లివర్ ఉంటే సరిపోతుంది. సో యావరేజ్గా మనకి 1500 to 1600 grams లివర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో దాంట్లో హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్తే నేను డొనేట్ చేస్తే నా లివర్ మళ్ళీ 3 monthsలో నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. రీజనరేషన్, ఇందాక మీరు అన్న రీజనరేషన్
ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. పొట్టకు సంబంధించి కావచ్చు, ఈ లివర్ ఇష్యూస్‌కి సంబంధించి కావచ్చు. జనరల్‌గా మేము చూస్తూ ఉంటాం ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది, దానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాము. డాక్టర్ గారు ఒక నెల మందులు వాడమన్నారు, బిఫోర్ ఫుడ్ తీసుకోమన్నారు, తగ్గిపోతుందని చెప్పారు అని అట్లా వాడుతూ ఉంటారు. ఆ నెల పోయి 10 నెలలు అవుతుంది, సంవత్సరం వరకు కూడా వాడుతూ ఉంటారు. మీరు చెప్పిన రకరకాల ఇష్యూస్ అనేవి వస్తాయి, డ్యామేజ్ అవ్వడము, ఇంకా అసలు ఫుడ్ అరగకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు. సో అలా కాకుండా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఇష్యూ వస్తే డాక్టర్ ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు మందులు వాడి ఇష్యూ పెరిగితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తే అది వేరే లెవెల్కి వెళ్లకుండా ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా అంతేకాదు లివర్ ఇష్యూస్ కూడా చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఇష్యూ వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అది ఏంటి, మందులతో తగ్గుతుందా, అది సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుందా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో రకరకాల చెట్ల మందులు, పసర మందులు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు అయితే అసలు అలాంటివి వాడొద్దని చెప్తూ ఉంటారు. సో అట్లాగా ఎడ్యుకేట్ చేయాలని కోరుకుందాం డాక్టర్, ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.